వేళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరూ ఉండాలి. అసలు పట్టించుకోకపోతే ఆయన ఎక్కడ పెట్టుకున్నాడో మీటింగ్ ఎవరికి తెలిసేది కూడా కాదు. ఆయన పట్టించుకోకుండా ఆయన వదిలేస్తే, ఆయన పర్మిషన్ ఇచ్చి వదిలేస్తే ఆయన ఎక్కడో పెట్టుకుంటాడు. మీటింగ్ బహిరంగ మీటింగ్ కాదు కదా. మొన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టాడు ఒక ఫంక్షన్ హాల్లో. అందరినీ కూర్చోబెట్టి మీరు ఇంత చేసిన అందరినీ ఒకరిని అభినందించుకుంటూ వచ్చాడు. అలాగే ఇక్కడ కూడా అభినందిస్తారు, మీరు ఇన్ని చేశారు, ఇన్ని సభ్యత్వాలు చేశారని. ఆ మాత్రం దానికి అడ్డుకోవడం ఎందుకు? వీళ్ళకి వచ్చిన నష్టమేముంది? ఈవేళ కావాలని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారు. ఈవేళ 2000 మంది పర్మిషన్ ఇవ్వలేదు, రేపు 2 లక్షల మందికి పర్మిషన్ తీసుకుని వస్తాడు. అప్పుడు ఏం చేస్తారంట? ఇలాంటి కడుపు కాలే మాటలు, కడుపు మండే పనులు చేయకూడదు ఎవరైనా కానీ. కాబట్టి నేనేమంటానంటే, ఈవేళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ నాయకులు చెప్పకూడదు, తెలంగాణ ప్రజలకు చెప్పాలి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే నాయకులు ఎంతమంది ఏ రకంగా దోపిడీకి గురైంది తెలంగాణ అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద చిన్న ఇళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఇలా 100 ఎకరాల భూములు, పెద్ద పెద్ద రాజభవంతులు కట్టేసుకున్నారు. వాళ్ళు బాగుపడ్డారు తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడింది ఎక్కడా లేదు. కాబట్టి అవన్నీ మనం ఎందుకని, మనం కళ్ళారా చూసాం. ఎవరైనా తెలంగాణ ప్రజలు బాగుపడ్డారు అంటే అది లేదు. ఎవడ బతుకువాడు బతుకుతున్నాడు, ఎవడ కష్టవాడు పడుతున్నాడు. నాయకులు మాత్రం 1000 కోట్లకు 100 కోట్లు పెరిగిపోయిన తర్వాత ఎక్కడ ప్రశ్నిస్తాడేమో అని పవన్ కళ్యాణ్ గారిని రానీయకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగే పని కాదు. ఇది పాకిస్తాను కాదు, తెలంగాణ తుర్కిస్తాను కాదు. అది రాసి పెట్టుకోండి.